అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కుప్పం నియోజకవర్గంలోని ముగ్గురు ప్రముఖుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ ముగ్గురు ప్రముఖులు ఎవరు అంటే, మొదటగా మన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రెండవది చిత్తూరు జిల్లా శాసన మండలి ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ గారు, మూడవది తూర్పు రాయలసీమ పట్టుభద్రుల ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారి గురించి. ఈ ముగ్గురు గురించే ఎందుకు మనం మాట్లాడుకోవాలి అనుకుంటే, ఈ ముగ్గురే ప్రస్తుతానికి కుప్పం నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులుగా ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు వీళ్ళు. ఈ ముగ్గురు ఈ రోజు నుంచి వెనక్కి ఒక 5 సంవత్సరాలు కుప్పానికి ఏం చేశారు. ఇందులో 5 సంవత్సరాలు అంటే, మన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత 5 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆయన పూర్తి కావడం వస్తూ ఉంది. రెండవది మన కేఆర్జే భరత్ గారు, అతనికి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీ పదవి అనేది ఉంది. ఇకపోతే మన కంచర్ల శ్రీకాంత్ గారు, ఆయన యొక్క పదవి దాదాపు 1.5 సంవత్సరం నుంచి 2 ఏళ్ళ ఈ మధ్యలో ఉన్నాయన్నమాట. సో మొత్తానికి నేను 5 ఏళ్ళు అన్నాను. సో ఈ వాళ్ళ యొక్క పీరియడ్లో ఎవరు కుప్పానికి ఏమేమి చేశారు అని మనం మాట్లాడుకుంటాం. ఇందులో మొదటిగా మన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాం. ఆయన ఎమ్మెల్యేగా దాదాపుగా కుప్పం నియోజకవర్గ ప్రజలు అతన్ని 30,750 ఓట్ల మెజార్టీతో 2019 ఎన్నికల్లో ఆయన గెలిపించడం జరిగింది. ఆయన గెలిపించిన ప్రజల కోసం మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఒక ఆక్సిజన్ ప్లాంట్ కుప్పంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, అది ఎందుకు ఏర్పాటు చేశారు అని పాయింట్లోకి వస్తే, ఎప్పుడైతే 2021 సెకండ్ వేవ్ కరోనా చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టి ఆక్సిజన్ లేక చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సమయం అది ఎప్పుడంటే పీక్ పీరియడ్ అనేది ఉంటుంది. అది ఎప్పుడంటే మార్చు, ఏప్రిల్, మే ఈ 3 నెలలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆక్సిజన్ దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో మన చంద్రబాబు నాయుడు గారు అలాంటి టైంలో ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడ అందించింటే అందరూ సంతోషించే వాళ్ళే. కాకపోతే ఆయన ఏ టైంలో అందించారు అంటే, జూలై ఎప్పుడైతే ఈ కరోనా ఆల్మోస్ట్ సైలెంట్ అయ్యి ఇంకా అన్నీ సర్దుకున్నాయి అన్న సిచ్యువేషన్లో, ఇంకా ఆక్సిజన్స్ అన్నీ మనకు కావాల్సిన దొరుకుతూ ఉంది, అన్ని ప్లేసుల్లో ఉన్నాయి, ఇంకా ఆక్సిజన్ కొరత లేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది అనే సమయం ఏదైతే ఈ జూలై ఆగస్టు ఇలాంటి సీజన్లో మన బాబు గారు, మన చంద్రబాబు నాయుడు గారు మన కుప్పానికి ఆక్సిజన్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పెడితే మొత్తానికి కుప్పానికి అయితే మన చంద్రబాబు నాయుడు గారు ఆక్సిజన్ ప్లాంట్ పెట్టారు. అదొకటి మనకు ఆయన చేయడం జరిగింది. ఇకపోతే రెండవ వ్యక్తి కేఆర్జే భరత్ గారు. ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ ఆయన ఏం చేశారంటే, ప్రతి ఒక్క పంచాయతీకి, కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క పంచాయతీలను గడప గడప అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రతి ఊర్లకు, ప్రతి పంచాయతీలకు వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో, డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య, ఇంటింటికి వాటర్ సమస్య కానీ, ఈ సీసీ రోడ్స్ కానీ, ఇంకా చిన్న చిన్న ఈ స్ట్రీట్ లైట్స్, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల కోసం ప్రతి పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఆయన గవర్నమెంట్ దగ్గర నుంచి తప్పించి ఆయన ఇప్పించారు, దగ్గరుండి దాన్ని చూపించారు. ఇలా చేయడం వల్ల దాదాపు కుప్పం నియోజకవర్గంలో ఉన్న అన్ని పంచాయతీల్లోనూ సమస్యలు అనేది 1-2 ఇప్పటికీ ఉంటుంది. ఆ సమస్యలని దాదాపుగా మన కేఆర్జే భరత్ గారు ప్రతి పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఇచ్చి సమస్యలని తగ్గించడం జరిగింది. సో ఈ విధంగా ఆయన ఒక మంచి పని చేశాడు. రెండవది వచ్చి, కుప్పం చరిత్రలోనే ఈవెన్ మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా కుప్పానికి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ద్వారా, అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇంత అమౌంట్ అయితే ఇచ్చి ఉండరు అనేది నా యొక్క అభిప్రాయం. ఎంత అంటే, కేఆర్జే భరత్ గారు మన కుప్పం నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలు వాళ్ళ ఖర్చుల నిమిత్తం, హాస్పిటల్స్ అది ఇది ఖర్చుల నిమిత్తం దాదాపుగా 1,50,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆయన రిలీజ్ చేపించి పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇలా 1,50,00,000 ఇంతకుముందు ప్రభుత్వం కానీ ఎవరు కానీ చేపించి ప్రజలకు అందించడంలో ఎవరు కానీ ఇలాంటి పని అందించలేదు అంటున్నాను. సో
సో ఈ 1,50,00,000 ఎంతో పేద ప్రజల ఆర్థికంగా వాళ్ళని ఎదుగుదలకు చాలా సపోర్ట్ చేశారు మన కేఆర్జే భరత్ గారు. ఇంకా కేఆర్జే భరత్ గారు కాకుండా ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, కంచర్ల శ్రీకాంత్ గారు కానీ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ₹1 అయినా తీర్చినారా లేదా అనేది మాకైతే ఎక్కడ ప్రూఫ్స్ లేవు. వీళ్ళు ఇచ్చారనడానికి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ 1.5 కోటి నా కుప్పానికి అందించడమే కాకుండా ఎంతోమంది కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల పెన్షన్స్ రాకుండా ఆగిపోవడం జరిగింది. అలాంటి వాళ్ళకి కేఆర్జే భరత్ గారు తన సొంత డబ్బులతో గత ఆయన దృష్టికి వచ్చినప్పటి నుంచి, అది 2 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరికి టెక్నికల్గా ఇష్యూస్ వచ్చి పెన్షన్స్ రాకుండా పోవడం, ఆగిపోవడం ఇలాంటివి ఉండిందో ఈయన సొంత డబ్బులతో వాళ్ళందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా వాళ్ళకి పెన్షన్ అనేది అందుతూ ఉంది. సో అంత మంచి పనులు ఆయన చేస్తున్నాడు. ఇవి కాకుండా ఆయన సొంత నిధులతో ఈ కుప్పం నియోజకవర్గంలో చిన్న చిన్న గుళ్ళకి 10,000 ఇవ్వడం కానీ, 50,000 ఇవ్వడం కానీ, 1,00,000 ఇవ్వడం కానీ, 5 లక్షలు ఇవ్వడం కానీ ఇలా ఇస్తూ వచ్చారనమాట. సో ఇంకా వీళ్ళు ముగ్గురు దాదాపుగా ₹2,00,000 ఒక్కొక్క జీతంలాగా గవర్నమెంట్ తీసుకుంటున్నారు. ఇలా తీసుకుంటూ కుప్పానికి ఎవరు ఎన్ని మంచి పనులు చేశారనేది మనము చెప్తున్నాము. ఇకపోతే కంచర్ల శ్రీకాంత్ గారు ఆయన ఎప్పుడైతే 2 సంవత్సరాలు కావచ్చు, 1.5 సంవత్సరం కావచ్చు, ఆయన పదవికి వచ్చిన తర్వాత నుంచి కుప్పంకి వచ్చి ఆయన చేసిన తర్వాత జీరో. ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేశారు అంటే వాళ్ళ క్యాడర్ని బలపరుచుకోవడానికి, వాళ్ళ క్యాడర్లు ఎవరైతే వాళ్ళ లీడర్స్ పైన కావచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తలతో కావచ్చు, ఎవరికైతే మనస్పర్ధాలు ఉండడం కానీ, ఎవరికైతే నచ్చుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళని మళ్ళీ పార్టీలోకి పిలిపించి పార్టీని బలోపేతం చేయడానికి మాత్రమే వాళ్ళ యొక్క వర్క్ జరుగుతూ ఉంది. కానీ వాళ్ళకు ఓటేసి గెలిపించిన ప్రజలకి ఏమీ చేయలేదు అనడానికి చాలా నిదర్శనాలునే. వాళ్ళకే తెలుసు ఏమీ మనము చేయలేదురా కుప్పానికి అనేది. సో ఈ విధంగా కుప్పం నియోజకవర్గంలో 3 ప్రముఖులు ఉంటే ఆ 3లో 2 ప్రముఖులు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ, కంచర్ల శ్రీకాంత్ గారు కానీ, వీళ్ళిద్దరూ ప్రజల చేత ఓట్లు వేయించుకుని గెలిపించిన నాయకులు. ఎవరైతే ప్రజల చేత ఓట్లు వేయించుకుని గెలిచిన నాయకులు ఆ ప్రజల కోసం ఏమీ చేయలేదు. ఎవరైతే నామినేటెడ్ పోస్టులో ప్రజల కోసం ఏదైనా చేద్దామని వచ్చిన కేఆర్జే భరత్ గారు ప్రజల కోసం ఆయన అందుబాటులో ఉంటూ నిరంతరం 1 రోజు 2 రోజులు కాదు, ఆయన దాదాపుగా 4.5 సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నారు. 4.5 సంవత్సరం నుంచి ప్రజల్లోనే ఉన్నారు. ఆయనకి ఎప్పుడైతే పదవి వచ్చిందో, పదవి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల్లోనే ఉన్నారు. పదవి వచ్చింది కదా అని ఆయన ప్రజల్ని దూరం చేసి ఆయనది హంగామా చేసుకోవడం లేదు. పదవి వచ్చినా రాకపోయినా ఆయన గత 4.5 సంవత్సరం నుంచి ప్రజల్లోనే ఉన్నాడు. ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం కావాలన్నా దగ్గరుండి చేసుకొని ఇక్కడున్న క్యాడర్కి మంచి భరోసా ఇస్తూ వస్తున్నాడు మన కేఆర్జే భరత్ గారు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కుప్పం నియోజకవర్గానికి ఎవరేం చేశారు అనేది క్లియర్గా తెలిసింది. ఇంకొకసారి చెప్తాను. కేఆర్జే భరత్ గారు ప్రతి పంచాయతీకి ₹20 లక్షల నిధులు కేటాయించి ప్రతి పంచాయతీని డెవలప్మెంట్ చేయించారు. అదేవిధంగా ఆయన సొంత డబ్బులతో గుడులకు కానీ వీటికి డెవలప్మెంట్స్కి సొంత డబ్బులు ఇవ్వడం కానీ, అదేవిధంగా పెన్షన్లు సొంత డబ్బులతో పెన్షన్లు ఇవ్వడం, ఇలాంటివి కాకుండా ఎంతోమందికి ఏ సమస్య వచ్చినా దగ్గరుండి తీర్చిన వ్యక్తి మన కేఆర్జే భరత్ గారు. ఆయన కాకుండా ఇంకా కంచర్ల శ్రీకాంత్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమి కానీ చేయలేదు. అట్లా మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఆక్సిజన్ ప్లాంట్ కుప్పానికి తెచ్చారు. ఇవి కాకుండా ఇంకేమి కానీ కుప్పానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి కుప్పం ప్రజలారా, ఎవరిని రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే కుప్పం అభివృద్ధి చెందుతుంది అనేది మీరే ఆలోచించండి. ఇంకోటి ఫైనల్గా ఇంకొక పాయింట్ చెప్తున్నాను. కేఆర్జే భరత్ గారు గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మంత్రి పదవి ఏమి మన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎంఏ అవుతారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ పాయింట్కే వస్తాం. ఎమ్మెల్యే అవుతే సీఎం అయిపోతారా? ఆ లెక్కన 2019లో చంద్రబాబు నాయుడు గారే కదా కుప్పంలో ఎమ్మెల్యే. ఆయన సీఎం అయ్యాడా? సీఎం కాలేదు. 2024లో కూడా మళ్ళీ జగన్ ప్రభుత్వమే వస్తుంది. జగన్ ప్రభుత్వమే వచ్చి ఒక 5 సంవత్సరాలుగా కుప్పానికి ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఒక దిష్టి బొమ్మలాగా పెట్టుకుందామా? లేదంటే ఈసారి భరత్ గారికి అవకాశం ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా చేసుకొని కుప్పాన్ని డెవలప్మెంట్ చేసుకుందామా? బాగా ఆలోచించండి. నేను ఎవరిని కానీ మీరు పలానా పార్టీకి పలానా వ్యక్తికి ఓటేయండి అని చెప్పి ఈ వీడియోలో చెప్పడం లేదు. తేడాలు గమనించండి. ఎవరికి ఓటేస్తే మన కుప్పం డెవలప్మెంట్ జరుగుతుందో మీరే డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకొని ఒక మంచి నాయకుడిని, మన కుప్పం నియోజకవర్గ ప్రజలు ఒక మంచి నాయకుడిని
ఎన్నుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.